ఏ అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 400లకు పైగా ఉన్న హామీలను అమలు చేసే సందర్భంలో అమలు చేయని వాటి మీద కూడా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎక్కడా వెనుకకు పోలేదు. అనేక మంది మా నాయకుల మీద కేటీఆర్ గారి నుంచి మొదలుకొని సోషల్ మీడియా కార్యకర్తల వరకు రోజు అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు, చేశారు. కొంతమందిని జైల్లో కూడా పంపారు. అయినా కూడా ఎక్కడ కూడా విరవకుండా ప్రజాస్వామ్యాన్ని అనుసరించి శాంతియుతంగా మాకున్నటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని కూడా పూర్తి స్థాయిలో ప్రజల వైపున ఉన్నాం, పోరాటాలు చేసినాం, చేస్తూనే ఉంటాం. ఈ సభ తర్వాత మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజల వైపు నుంచి నేను చెప్తున్నా, ప్రభుత్వం మీద పోరాటం చేయడం అంటే ఏదో రోజు చిల్లరమల్లన మాటలు మాట్లాడడం కాదు. ఏ అంశాలైతే విస్మరించి ప్రజలకు కష్టాలు కలిగిస్తున్నారో, ఏ వాగ్దానాలు అయితే చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయట్లేదో, ఏ అవసరాలు తెలంగాణ ప్రజలకు ఉంటే వాటిని విస్మరించి ఇవాళ సంపాదన మీద, కమిషన్ల మీద, లేకపోతే వాళ్ళ యొక్క స్వార్థం కోసం పనిచేస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది రోజు జరుగుతుంది.